స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభోత్సవం. జాబితాలో తెలంగాణ నుంచి బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. నక్సలిజం నిర్మూలనలో కేంద్రం మరో విజయం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు అతిపెద్ద విజయం సాధించాయన్న ప్రధాని మోదీ. నక్సలిజంపై పోరాటంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించిన అమిత్ షా. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు. వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశం. దక్షిణ బంగాళాఖాతంలో ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం. రాష్ట్రంలో 3-4 రోజుల పాటు వర్షాలు. మరో 4 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్కు కేంద్రం నోటీసులు. యూజర్ల నుంచి టిప్స్ వసూలు చేయడం అనైతికమన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18 రాష్ట్రాల్లోని 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. 1100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 86 జిల్లాల్లో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలు, స్థానిక సంస్కృతి, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలతో తీర్చిదిద్దారు. భారత రైల్వే మౌలిక వసతులకు రేపు చిరస్థాయి రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్లు సౌకర్యాలు, కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశ వైభవ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఎక్స్ వేదికగా చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చుక్ చుక్ అంటూ ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేస్తున్న రైళ్లు ప్రజల జీవితంలో ఎప్పటి నుంచో అంతర్భాగమయ్యాయి. ప్రయాణికులకు ఎప్పటి నుంచో సేవలందిస్తోన్న భారతీయ రైల్వే ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరలేపుతోంది. ఎన్నో సంవత్సరాల క్రితం నలుమూలలా ఏర్పాటైన రైల్వే స్టేషన్లకు ఇప్పుడు కొత్త రూపురేఖలను అందిస్తోంది. ఇందుకు కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ యోజనకు 2023లో శ్రీకారం చుట్టింది. తొలుత ఈ పథకం కింద సుమారు 1300 స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పునరాభివృద్ధి పనులు పూర్తయిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఈ అమృత్ భారత్ స్టేషన్లు నేడు విమానాశ్రయాలకు ధీటుగా కొత్త హంగులను సంతరించుకున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వే స్టేషన్లను దశల వారీగా నవీకరించే దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ పథకం కింద స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను విస్తరిస్తారు. విశాలమైన వెయిటింగ్ హాళ్లు, అధునాతన టాయిలెట్లు, అదనపు ప్లాట్ఫామ్లను స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఉచిత వైఫై, ఆధునిక సైనేజ్, ప్రయాణికుల సమాచార వ్యవస్థలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సుగమ్య భారత్ మిషన్ కింద దివ్యాంగులకు అనుకూలమైన ర్యాంప్లు, లో హైట్ టికెట్ కౌంటర్లు, టాయిలెట్లు, బ్రెయిల్ సైనేజ్, టాక్టైల్ మార్గాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొన్ని స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, వ్యాపార సమావేశాల కోసం ప్రత్యేక ప్రదేశాలను అభివృద్ధి చేశారు. స్టేషన్ చుట్టూ అందమైన మొక్కలు, చెట్లు నాటి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ పథకం కింద స్థానిక చేనేత, చిత్రకళలు, ఆహార ఉత్పత్తులు విక్రయించే కియోస్క్లు ఈ అమృత్ స్టేషన్లలో ఏర్పాటు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ఉదాహరణకు అహ్మదాబాద్ స్టేషన్ మొడెరా సూర్య దేవాలయం నుంచి ద్వారకా స్టేషన్ ద్వారకాధీశ్ ఆలయాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్లను బస్సు, మెట్రో వంటి ఇతర రవాణా సౌకర్యాలతో మెట్రోతో అనుసంధానించడం, రోడ్ల విస్తరణ, శబ్దం లేని ట్రాక్లు, పర్యావరణ హిత పద్ధతులు ఈ పథకంలో భాగం. దీర్ఘకాలంలో స్టేషన్లను కేవలం రైలు కేంద్రాలుగా కాకుండా బహుముఖ నగర కేంద్రాలుగా మార్చడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న 103 అమృత్ భారత్ స్టేషన్లలో తెలంగాణ నుంచి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లున్నాయి. హైదరాబాద్ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి బేగంపేట రైల్వే స్టేషన్ నగరం నడిబొడ్డులో ఉంది.
ఈ స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద 26.55 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. రోజు 100 రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణం చేస్తాయి. 15,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు. సుమారు 25.85 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్గా తీర్చిదిద్దారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 ఆగస్టులో ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులకు మెరుగైన వసతులతో ఈ స్టేషన్ ఆకర్షణీయంగా మారింది. స్టేషన్ బిల్డింగ్లో 115 కిలోవాట్స్ సోలార్ పవర్ ప్లాంట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొత్త వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా వరంగల్ స్టేషన్ కూడా అధునాతన వసతులతో అభివృద్ధి చేశారు. సుమారు 25.41 కోట్ల రూపాయలతో కొత్త వసతులను కల్పించారు. రోజుకు 150 రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళ్తాయి. 22,000 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ భారతీయ రైల్వే ప్రస్థానంలో అమృత్ భారత్ స్టేషన్లతో కొత్త ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. ఈ స్టేషన్లు అభివృద్ధి వారసత్వానికి చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. आजादी के अमृत काल में देश ने अपनी विरासत पर गर्व का भी संकल्प लिया है. ये अमृत रेलवे स्टेशन देश की संस्कृति और स्थानीय विरासत की झलक दिखेगी. हर अमृत स्टेशन शहर की आधुनिक आकांक्षाओं और प्राचीन विरासत का प्रतीक बनेगा. देसी विदेशी कोई भी पर्यटक जब ट्रेन से इन आधुनिक स्टेशनों पर पहुंचेगा तो राज्य की, आपके शहर की पहली तस्वीर उसे जरूर प्रभावित करेगी. మొత్తం మీద కేంద్రం అభివృద్ధి చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతి, మెరుగైన సౌకర్యాలు అందించనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు కేంద్ర హోంశాఖ అధికారికంగా వెల్లడించింది. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మాద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. నక్సలిజం నిర్మూలన పోరాటంలో ఈ ఎన్కౌంటర్ ఒక మైలురాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్కౌంటర్పై అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజంపై 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడు హతమవ్వడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ ప్రధాన పురోగతికి కారకులైన భద్రతా బలగాలను అమిత్ షా అభినందించారు. 2026 లోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్టు, 84 మంది లొంగిపోయినట్టు అమిత్ షా వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మావోయిస్టులపై ఇప్పటి వరకు సాధించిన అతిపెద్ద విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా బలగాల అద్భుత విజయం సాధిస్తున్నాయని ఎక్స్ వేదికగా ప్రధాని కితాబిచ్చారు. నక్సల్స్పై పోరాటంలో ఇదో మైలురాయి అని, భద్రతా బలగాలు సాధించిన విజయం చూసి గర్వంగా ఉందన్నారు. శాంతి, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మావోయిజాన్ని అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రధాని పునరుద్ఘాటించారు. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముత్యాల కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ముత్యాల కెనాల్కు ఇందిరాగాంధీ కెనాల్గా ఆయన నామకరణం చేశారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చింతపాలెం మండల కేంద్రంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేయాలని అధికారులకు సూచించారు. భూమి కోల్పోయే రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ముత్యాల బ్రాంచ్ కెనాల్తో 53,000 ఎకరాలు సాగులోకి వస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి భూసేకరణ విషయంలో, ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రైతులకి న్యాయం చేస్తూ సరియైన కంపెన్సేషన్ ఇస్తూ భూసేకరణ వేగవంతం చేయాలి. అదేవిధంగా మరి ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు.
వారు కూడా ఈ స్కీముల నిర్మాణ కార్యక్రమం వేగవంతంగా చేయాలి. గ్రామస్తులు కూడా కోఆపరేట్ చేయాలి. భూసేకరణలో మీకు సరి అయిన కంపెన్సేషన్ రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము. అందరూ బాగుపడడానికి సామూహిక ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలకి, రైతాంగం ప్రయోజనాల కోసం తలపెట్టిన ప్రాజెక్టులు. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు వర్షం కురిసింది. హైదరాబాద్లోని పలుచోట తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం నమోదైంది. మలక్పేట, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట, అల్వాల్, సంతోష్ నగర్, చాదర్ఘాట్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో 3-4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న మాట్లాడుతూ, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర వరకు విస్తరించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం గత ఏడాది కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న వివరించారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసినట్టు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం, తెల్లవారుజామున భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని డాక్టర్ నాగరత్న సూచించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా అది క్రమేపుగా ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈస్ట్ సెంట్రల్ అరేబియా సీలో ఏదైతే ఉందో ఉపరితల ఆవర్తనం, దాని నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ద్రోణి ప్రస్తుతానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 4-5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఉరుములు, మెరుపులు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఈరోజు జారీ చేయటం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, ఇట్లా దక్షిణ జిల్లాల్లో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్, అట్లాగే చూసుకున్నట్లయితే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులు, అట్లాగే గాలి తీవ్రత కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3-4 రోజుల్లో కూడా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కొనసాగే అవకాశం ఉంది. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నల్గొండలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. ప్రజాపాలన కమిషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి చనిపోతే ఇంకా మృతదేహాలు బయటకు తీయలేదని విమర్శించారు. నల్గొండలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు లేవని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేయలేని ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో వేల కోట్ల రూపాయల అవినీతికి జరిగిందని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సచిచంద్ర ధర్మాసనం విచారించింది. నాగం తరపున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలతో ప్రభుత్వ ఖజానాకు 2426 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వాదించారు. మెగా సంస్థ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన 5 పిటిషన్లు కొట్టివేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో సీబీఐ విచారణకు విముఖత వ్యక్తం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్గా ప్రారంభించే 103 స్టేషన్లలో కరీంనగర్ స్టేషన్ ఒకటి. ఈ నేపథ్యంలో కరీంనగర్లో రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్తో మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఆగస్టులో ఆధునీకరణకు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ వేగవంతంగా సాగుతున్నాయి. 22వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో మన తెలంగాణ చూసుకుంటే మొత్తం 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట, వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. ప్రస్తుతం మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో పనులు ఏ విధంగా పూర్తి చేశారు దాని గురించి తెలుసుకునేందుకు సౌత్ సెంట్రల్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ సార్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో కరీంనగర్కి సంబంధించి తెలంగాణలో ఉన్న 3 ప్లేసెస్లో కరీంనగర్ ఒకటి 22వ తారీఖు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. కరీంనగర్లో మనకి స్టేషన్ రీడెవలప్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా అప్రోచ్ రోడ్డు, అలాగే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్, బుకింగ్ ఆఫీసు, స్టేషన్ బిల్డింగ్, ఫసాడ్, స్టేషన్ బిల్డింగ్ ఫసాడ్, అలాగే ఎస్కలేటర్స్, దివ్యాంగజన్ ఫెసిలిటీస్, పే అండ్ యూస్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా దాదాపుగా 103 రైల్వే స్టేషన్స్లో ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు సార్. ఆయన విర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు సార్. సో ఇప్పుడు చూసుకుంటే గతంలో చూసుకుంటే కొన్ని ట్రైన్లు మాత్రం ఇక్కడికి నడుస్తున్నాయి కదా, ఈ రానున్న అభివృద్ధి అయిన తర్వాత కూడా కొత్తగా ఏమైనా ట్రైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇంకేమైనా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉందా? ప్రయాణికుల రద్దీ తీవ్రత దృష్ట్యా, వాళ్ళకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా రైల్వే బోర్డు సిఫార్సు చేసి ట్రైన్స్ నడుపుతాం అనేది జరుగుతుంది సార్. మొత్తం చూసుకుంటే అంటే గతంలో లేని విధంగా కొత్తగా ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా చేస్తున్నారు కదా, దానికి సరిపడా మ్యాన్ పవర్ కావచ్చు, మిగతా రకాల ఇట్లా ఆ ఏర్పాట్లను పూర్తిగా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఇనాగరేషన్ అనేది ఆగస్టు 2023లో జరిగింది సార్. ఇప్పుడు మే 22వ తారీఖుని వర్క్స్ కంప్లీట్ అయిన భాగంగా ఈ కరీంనగర్ స్టేషన్లో మళ్ళీ ఇనాగరేట్ చేయబోతున్నారు. వర్క్స్ అనేది చాలా స్పీడ్గా జరిగినవి అనే దానికి ఈ టైం లైనే ఉదాహరణ సార్. ఇదండి మొత్తం చూసుకుంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించి ఉన్నారు. రైల్వే స్టేషన్ నుంచి హనుమాన్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, కరీంనగర్ జిల్లా. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 పార్టీలు కలిసి ప్రజాప్రభుత్వం మళ్లీ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజాప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. కేసీఆర్, హరీష్,
ఈటల కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. ఆదివాసీ గిరిజన విద్యార్థులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివాసీ గిరిజనులు తమ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని విద్యాసంస్థల్లో ఎస్టీల ప్రత్యేక సంస్కృతిని కాపాడాలన్నారు. ఇవాళ బంజారాహిల్స్లోని కొమరంభీం ఆదివాసీ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అకాడమిక్ సక్సెస్ మీట్ 2025 కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల్లో సాంస్కృతిక మార్పు జరగకూడదని, గిరిజన విద్యాసంస్థల్లో బోధిస్తున్న ఇతర వర్గాల టీచర్లు తమ సంస్కృతి సంప్రదాయాలను గిరిజన విద్యార్థుల మీద రుద్దవద్దని చెప్పారు. చదువుతో పాటు ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు నేర్పించాలని సూచించారు. అనంతరం 10th, ఇంటర్, ఎంసెట్, జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యాసంస్థల విద్యార్థులను సన్మానించారు. చదువుల్లో సత్తా చాటిన గిరిజన విద్యార్థులకు, గిరిజన విద్యాసంస్థల సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 103 రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ స్టేషన్లను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 1300కు పైగా స్టేషన్ల అభివృద్ధికి ₹1,00,000 కోట్ల ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రయాణికులు ఈ మార్పులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రైల్వే స్టేషన్లలో అరకొర వసతులు ఉండేవని, ఇప్పుడు సమూల మార్పులు వస్తున్నాయని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 103 రైల్వే స్టేషన్లు రెడీ అయి రేపు 22వ తారీఖు రోజున ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కాబోతూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా పూర్తిగా సన్నద్ధమై రేపు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఆధునిక వసతులతో పాటు ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా, ముఖ్యంగా దివ్యాంగజన్కి అనుకూలంగా ఉండేట్టు స్టేషన్స్ని మొత్తంగా మలచడము, ర్యాంప్స్ కానీ, ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్స్ ఇలా డెవలప్ చేయడము, అన్ని విభాగాలు స్టేషన్కి సంబంధించినవి అధునాతన హంగులతో, మోడర్న్ వసతులతో వీటిని డెవలప్ చేయడం జరిగింది. ఈ అమృత్ భారత్ కింద ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ని చూసేప్పటికల్లా నా మనసు చాలా ఆనందపడ్డది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కొంచెం టేకప్ చేసి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి ఈ మాలాంటి ప్యాసింజర్కి, సీనియర్ సిటిజన్స్కి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఎక్స్కలేటర్స్ ఉన్నాయి, ఈ లిఫ్టులు ఉన్నాయి, తర్వాత కూర్చోడానికి హాల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ విపరీతంగా బాగా చాలా అద్భుతంగా కనబడుతున్నది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రైల్వే స్టేషన్ని అద్భుతంగా కనబడుతున్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి అయితేనేమి, ప్యాసింజర్ల యొక్క అమిటీస్ ప్రొవైడింగ్లో అయితేనేమి చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీనే మా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ సదుపాయాలు చేస్తుందంటే చాలా అభినందనీయము. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. త్వరితగతిన బుకింగ్ కోసం యూజర్ల నుంచి ఉబర్ టిప్స్ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు టిప్స్ అనైతికమంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కిందకు వస్తాయని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఉబర్కు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ CCPAని ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఈ మేరకు CCPA ఉబర్కు నోటీసులు జారీ చేసింది. వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను ముందస్తుగా టిప్ చెల్లించమని ఒత్తిడి చేయడం లేదా ప్రోత్సహించడం అనైతికమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సేవ అనంతరం ప్రశంసకు గుర్తుగా టిప్ ఇవ్వాలి తప్ప దానిని హక్కుగా రుద్దడం సరికాదన్నారు. వినియోగదారులతో అన్ని లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు. మే 29 నుంచి జూన్ 2 వరకు ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెల్సియస్కు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసిందని వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేస్తూ ప్రభుత్వం అటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని,
పౌరులు భారత వాతావరణ శాఖ అధికారిక వెబ్సైట్ను ఫాలో అవ్వాలని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్ల నుంచి నష్టాలు చవిచూసిన సూచీలు నేడు ఓ మోస్తరు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,327 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభం కాగా చివరికి 410 పాయింట్ల లాభంతో 81,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 24,813 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.64గా ఉంది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది కైలాస్ మానస సరోవర యాత్ర జరగనుంది. ఈసారి 720 మంది భక్తులు ఆ యాత్రకు వెళ్లనున్నారు. వీరితో పాటు 30 మంది లైజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో ర్యాండమ్గా వ్యక్తులను ఎంపిక చేశారు. జూన్ 3వ వారం నుంచి ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 25వ తేదీన ముగుస్తుంది. ఉత్తరాఖండ్, సిక్కిం 2 మార్గాల్లో మానస సరోవర యాత్ర నిర్వహించనున్నారు. కైలాస పర్వతంతో పాటు మానస సరోవరం, టిబెట్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్ మార్గంలో 5 బ్యాచ్లను పంపుతారు. ఒక్కొక్క బ్యాచ్లో 48 మంది ఉంటారు. ఇక సిక్కింలోని నాథులా పాస్ మీదుగా కూడా 48 మందితో కూడిన 10 బ్యాచ్లను పంపనున్నారు. హిందువులతో పాటు బౌద్ధులు, జైనులకు కూడా ఈ యాత్ర పవిత్రమైందని విదేశాంగ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. లిపులేక్ పాస్, నాథులా పాస్ మార్గంలో రోడ్లను కూడా నిర్మించారని, దీనివల్ల వృద్ధ యాత్రికులకు మేలు జరుగుతుందన్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ పోరు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్లోకి దూసుకెళ్లాయి. 4వ ప్లే ఆఫ్ స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. మరికాసేపట్లో వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో, ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4, 5వ స్థానాల్లో ఉన్నాయి. ఒక్కో జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్లోకి చేరుతుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 2 మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంటుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ జట్లు విజయంపై దృష్టి సారించాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభోత్సవం. జాబితాలో తెలంగాణ నుంచి బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. నక్సలిజం నిర్మూలనలో కేంద్రం మరో విజయం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు అతిపెద్ద విజయం సాధించాయన్న ప్రధాని మోదీ. నక్సలిజంపై పోరాటంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించిన అమిత్ షా. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు. వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశం. దక్షిణ బంగాళాఖాతంలో ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం. రాష్ట్రంలో 3-4 రోజుల పాటు వర్షాలు. మరో 4 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్కు కేంద్రం నోటీసులు. యూజర్ల నుంచి టిప్స్ వసూలు చేయడం అనైతికమన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.